సో నేను రికార్డ్ యాహ్! చేస్తున్నాను. మరి ష్యూర్. రికార్డింగ్ హ్మ్. యూట్యూబ్లో ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తాను. మీకు అగ్రియా? యాహ్! అగ్రీడ్ అండి. ష్యూర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హ్మ్. అంతే, నా వెహికల్స్ అన్నీ అట్లా పోతూనే ఉంటాయి, మనం వాటిని ఆపేది లేదు, అంతే కదా. ఓకే. నేను ఒకసారి లోపలికెళ్తాను. ఓకే, రైట్. మీకు ఆ మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ప్లీజ్ చెప్పండి. థ్యాంక్ యూ, కరెక్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హ్మ్. వస్తుందా డిస్టర్బెన్స్ అయితే? లేదులేండి. ఇప్పుడు నేను లోపలికొచ్చాను. ఓకే, రైట్, రైట్, రైట్. ఓకే. మీ హ్మ్. డీటెయిల్స్ మీకు తెలుసా? ఒకసారి నేను రిపీట్ యాహ్! చేయనా? 88-1997 752 ఇది మీదేనా? ఆ! నాదే అండి. 7:52 AM. నింబగల్లు అంతే కదా ఊరి ఆ! పేరు? యాహ్! అవునండి. అది వస్తది. ఆర్‌బీఐ దాంట్లో వస్తదది వస్తుంది, ప్లేస్. వస్తుంది, వస్తుంది. టైము రిటర్న్ అని ఎవరు చెప్పారు? రాసిందా? రాసిందే అండి. యాక్చువల్లీ నేను ఇంట్లోనే పుట్టాను. సో, ఇంట్లో వాళ్ళు రాసారంటది. ఓకే, ఓకే. హ్మ్. కరెక్ట్గానే ఉందంటారా అయితే? మోస్ట్‌లీ కరెక్టే ఉంటదండి. నాట్ మోర్ దాన్ 5 మినిట్స్ అంతే. నాకు తెలిసినంత వరకు. అవునా? ఒక్క నిమిషం. హ్మ్. ఇప్పుడు ఓకే. మీది వచ్చేసేసి చంద్ర నక్షత్రము సింహలగ్నం వచ్చింది. చంద్ర అవునండి. హ్మ్. నక్షత్రం అంటే మనకి హస్త నక్షత్రం వచ్చింది. హ్మ్. సింహలగ్నానికి హస్త నక్షత్రం అంటే ఇది ముందుకు వెళ్ళాల్సి వస్తూ ఉందా? సో 7:52 అంటున్నారు కానీ మరి 8 అట్లా పోతుందా? అవకాశం ఉన్నదా? 8:1 హ్మ్. 8:2 అట్లా అవుతా ఉన్నది కదా. లేదంటే మాత్రం ఆహా! 20 నిమిషాలు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇంతవరకు అవునా? రైట్ అది ఉంది. నాకు అది మా అమ్మకి కూడా ఐడియా లేదు. బట్ కానీ 8కి కొంచెం తక్కువ అన్నట్టు రాసారంట. బుక్‌లో మనము చిన్నగున్నప్పుడే మాకు బుక్ రాయించారండి అది జాతకంది. సో, అందులో కూడా 7:52 అనే రాసారు మరి. ఒకవేళ ఓకే. అటు ఇటు ఉంటే చూడండి అది. ఎంతవరకు యాక్యురేట్ అంటారు మరి? యాక్యురేట్ మహా టైం అయితే లేని 10 అండి. 10 మినిట్స్ కంటే ఎక్కువే ఉండదు నాకు తెలిసి. 10 మినిట్సే కదా. ఇప్పుడు 7:52 8:2 అంటే 10 మినిట్సే మరి ముందుకెళ్ళాం. కానీ అసలు ముందుకు వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చులేండి. అంటే తెలీదు. సో అట్లా కాదు, మనం వెళ్ళొచ్చు కానీ అది సెట్ అవ్వాలి కదా. ఓకే. మీరెప్పుడో అంటారు కదా! అది ఫస్ట్ బ్రెత్ తీసుకునేది రికార్డ్ అని. మేబీ అవును. సో, అట్లా ఆ సో పర్టిక్యులర్ అట్లాంటప్పుడు లాజిక్ పట్టుకుంటే 7:35 వెళ్ళొచ్చు. వెనక్కి వెళ్తే 7:35కి వెళ్ళాలి, ఆహా! ముందుకెళ్తేనేమో ఓకే. అట్లా వెళ్ళాలి, అట్లా ఉందన్నమాట. ఏం చేయాలి హుహు. మరి? ఇది ఇంట్లో అయితే అప్పుడు వెహికల్ తీసుకోవడానికి వెళ్లారు. కానీ నేను ఆలోపే పుట్టేసానన్నట్టు చెప్పారు. ఇంట్లో అప్పుడు లేడీసే ఉన్నారు. మేబీ ఏమైనా లేట్ కూడా అయ్యుండొచ్చు మీరన్నట్టు. బికాజ్ వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కదా! సో, సో దేర్ ఈస్ ఎ లేట్ ఛాన్స్. అయింది, చూడండి లేట్ అయింది అని అంటేనేమో మరి 7:52 ఎట్లా రాసిండు? తెలీదు. ఇప్పుడు మీరు టైమ్ టాలీ అవ్వట్లేదంటే నాకు ఈ థాట్స్ అన్నీ వస్తున్నాయండి. లేకపోతే నేను ఇదివరకు కూడా 7:52 తీసుకున్నాను. జనరల్‌గా మీ వెబ్‌సైట్‌లోనే నేను చెక్ చేసేదాన్ని. సో, అలాగా. ఓకే, సరే మరి ఇక రైట్ అయితే రైట్ అయింది, రాంగ్ అయితే రాంగ్ అయిందని చెప్పనా ఇక. మీరొకసారి అది చెప్పండి. నేను టాలీ అవుతుందో లేదో చెప్తాను. సో దట్ మనకు తెలుస్తది. ఇక అట్లా అయితే కష్టమే ఇది, ఎందుకనంటే వీ హ్యావ్ టు గో ఫర్ ద బీటీఆర్ ఇది. సో ఇప్పుడు నేను ఆహాహా! అన్నీ చెప్తాను. కొన్ని ఎట్లా ఓకే. ఉంటాయనంటే ప్లానిటరీ ఆస్పెక్ట్స్తో ఉంటాయి, అన్నీ ఉంటాయి, హ్మ్. అన్నీ హ్మ్. వర్కౌట్ కాదు. ఓకే. సో మళ్ళీ మనం బీటీఆర్ టూల్ ఇంకొంచెం మంచిగా ఇంప్రూవైజ్ చేసినాక కనెక్ట్ అవ్వడం లేదు తప్ప. లేదు. ఒకసారి ట్రై చేయండి. అంటే మేబీ లేటే తీసుకొని ఉండొచ్చేమో ఒకసారి అంటే నేను ఈ సరే. ఛాన్స్ మళ్ళీ మిస్ చేసుకోలేనండి. మళ్ళీ మళ్ళీ అయితే ఇది నాకు దొరకదు. ఇది నాకు తెలుసు. అయ్యో అదేం లేదు, అదేం లేదు. సరే ఒకసారి ట్రై చేద్దామండి, సార్ పర్లేదు. ఆ! ఓకే. అంటే దీన్ని ఎలాగ తెలుసుకోవాలన్నది కూడా నాకైతే తెలీదు. ఎవరిని అడగాలి అనేది కూడా. సో అదే పేరెంట్స్నే అడగాలన్నమాట. అంటే మీరు ఎట్లా 7:52 ఎట్లా రాస్తారు? ఆ! లేదంటే ఆ! 7:30 ఎట్లా రాశారు? 7:30 పుట్టిన ఎందుకు? తర్వాత రా మా అమ్మ చూసిందంట. మా అమ్మ చూసినప్పుడు కూడా ఇంకా అంటే మా అమ్మకి సోయొచ్చి షీ వాస్ ఏబుల్ టు సీ అదంతా కూడా 8కి ఇంకొంచెం తక్కువనే అన్నట్టే చూసింది మా అమ్మ కూడా. నార్మల్ డెలివరీ అంటే ఒక 5-10 మినిట్స్‌లోనే తెలుస్తది. అప్పుడు మనం ఫస్ట్‌దే అండి. ఫస్ట్‌ది కాబట్టి కొంచెం లేటే అవ్వచ్చు. ఐ థింక్ మీరన్నట్టు 7:35 తీసుకోవచ్చని అనుకుంటున్నా నేను రాదర్ అది. 2 చెప్తున్నారు చూసారా? హ్మ్. అంటే సరేనండి. 7:35 తీసుకుందాము. ఫెయిల్ అయితే ఓకే. ఫెయిల్ అయ్యి ఇంటికెళ్ళిపోతా నేను. ఓకే. హ్మ్. సరేనండి. హ్మ్. ఎళ్దాము. చెప్పండి మీరేం చేస్తున్నారు? మీకేం కావాలి? పేర్లు గీర్లు చెప్పొద్దు. ప్రెజెంట్ యాహ్! షూర్. ప్రెజెంట్ అయితే నేను ఎంబీబీఎస్ అయిపోయింది. ఓకే. నేను యూఎస్‌లో మా రెసిడెన్సీ కోసం చూస్తున్నానండి. ఇప్పుడు అక్కడున్నారా మీరు? ఇప్పుడు ఇంకో 20 డేస్‌లో ఎళ్తానండి. నా వీసా వెళ్తారు, వచ్చింది. వెళ్తారు. యాహ్! ఓకే, ఓకే.
సరే, ఒక్కసారి మనం రివ్యూ చేద్దాము అనుకున్నట్టుంది. అయితే ఏం కావాలి మీకు అయితే? నా కెరియర్ అండి. అక్కడ ఏంటి, నాకు అక్కడ రెసిడెన్సీ వస్తదా? లేదా? అని, లేకపోతే ఇప్పుడు ఏంటి, మీరు ఎలా 20 ఉంటది? డేస్‌లో ఐయామ్ వెళ్లి ఆల్రెడీ మ్యారీడ్ వెతుక్కోవాలా? అండి. 20 డేస్‌లో వెళ్లి వెతుక్కోవాలా? లేదండి. నేను యాక్చువల్లీ మ్యారీడ్. నేను డిపెండెంట్ పైన వెళ్తాను. ఓకే. సో, నేను అక్కడే ఉండాల్సి వస్తది. బట్ నాకు నా కెరియర్ గురించండి. ఇప్పుడు నేను ఇక్కడ కెరియర్ గురించి వదిలేసి అంత. అడుగుతున్నారు. కెరియర్ ఎట్టా ఉంటుంది? యాహ్! ఆపర్చునిటీ యాహ్! ఉంటుందా లేదా అనేది. అంతే అండి. అట్లా క్వెషన్ అది. అంతే. చూద్దాం ఏమైంది అసలు. మీది సింహలగ్నం వచ్చింది, హస్త నక్షత్రం వచ్చింది. అవునండి. చూడండి, బుధుడేమో అహెడ్ ఉన్నాడు రవికి. సో బుధుడు వక్రించే అవకాశం ఉంది. వక్రించేప్పుడు డైరెక్ట్ అయితే చూడాలి. తర్వాత శుక్రుడు రాహు దశమాధిపతి లగ్నం మీద ఉన్నాడు కాబట్టి మంచిది. స్త్రీ జాతకం ఎట్లా ఉంటుంది అంటే, మీరు చేయకపోతే మీ హస్బెండ్ అయినా చేస్తారు, ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత ఇప్పుడు 2 రకాలు ఉంటాయి కదా, ఒకటి సర్జన్ ఉంటుంది, ఒకటి ఎంబీబీఎస్ డాక్టర్ లాగా అట్లా ఉంటుంది. సో మీరు ఏంటిది కేటగిరీ అయితే? యాక్చువల్లీ నేను ఇండియాలో, అంటే నాకు మ్యారేజ్ 1 ఇయర్ బ్యాక్ అయింది. 1 ఇయర్ బ్యాక్ వరకు నేను సర్జరీ కోసం ట్రై చేస్తాను ఇక్కడ. బ్రేక్ అవుతుంది మీ ఇంటర్నెట్, బట్ బ్రేక్ ఓవర్ అవుతుంది. టైం ఏంటంటే నాకు పీజీసీటీ అయితే జస్ట్ వచ్చి ఓకే. ఇప్పుడు వినిపిస్తుందా అండి? బెటర్. హలో, క్లియర్ ఉందా ఇప్పుడు? బెటర్. యా. నాకు 1 ఇయర్ బ్యాకే మ్యారేజ్ అయింది. 1 ఇయర్ కూడా కాదు, Feb 26th అయిందండి మ్యారేజ్. ఈ సంబంధం సెట్ కాకముందు నేను ట్రై చేశాను నీట్ పీజీకి. బట్ అక్కడ నేను అది దగ్గరలో వచ్చి మిస్ అవ్వడం కానీ, ప్రైవేట్ కాలేజ్లో రావడం కానీ అంత జరిగింది. సో అందుకని నేను తీసుకోలేదు. నాకు గవర్నమెంట్ కాలేజ్లోనే కావాలని ఉండింది, సర్జరీ బ్రాంచ్. సో సర్జరీ ఏం తీసుకోలేదు మీరు? తీసుకోలేదు, నాకు గవర్నమెంట్ కాలేజ్లో రాలేదు. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసరికి ఇంకా నేను నా కెరియర్ అంతా షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. నేను యూఎస్కి వెళ్ళిపోవాలి కదా, అక్కడ రెసిడెన్సీ ప్లాన్ చేస్తున్నాను. అక్కడైతే నాకు సర్జరీ వచ్చే అవకాశం ఏమి ఉండదండి. అక్కడ ఇండియన్స్కి చాలా కష్టం సర్జికల్ బ్రాంచ్ రావడము. సో నేను ఓన్లీ జనరల్ మెడిసిన్ అది తీసుకుందామని అనుకుంటున్నానండి. రైట్. అది కానీ లేకపోతే ఫ్యామిలీ మెడిసిన్ ఆర్ పీడియాట్రిక్స్, ఈ మూడిట్లో ఏది వస్తే తీసుకుందామని ఉన్నాను. మూడిటికి ట్రై చేస్తానండి నేను. ఓకే, సరే చూద్దాము, ఫ్లో చూద్దాము. దశమాధిపతి లగ్నం మీద ఉన్నాడు కాబట్టి మీరు అసలే చేయకుండా ఉండరని చెప్పను. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసేదానికి అవకాశం ఉంది. ఆ దశమాధిపతి అయిన శుక్రుడు వ్యయంలో ఉన్న రవిని ఫాలో అవుతున్నాడు కాబట్టి, వ్యయాధిపతి కూడా సెకండ్లో ఉన్నాడు కాబట్టి ఫారెన్ కనెక్షన్ ఉంది. మీరు ఎట్టయినా వెళ్ళాలి మీ హస్బెండ్ వల్ల. బట్ ఇక్కడ కూడా కనెక్షన్ మనకి కనిపిస్తూ ఉంది. అదే సింహ లగ్నం. ఒక చిన్న డౌట్ అండి, ఇది వీనస్ నక్షత్రంలోనే ఉంది కదండి, ఆయన కూడా మన వ్యయాధిపతిని ఫాలో అవుతున్నారా? లేదు, వీనస్ అయితే యాక్చువల్గా ఫ్లో ఎట్లా అంటే, మనం ఆస్ట్రాలజీ డౌట్ లాస్ట్లో చెప్తాం, ఎందుకంటే సారీ ఉందిలే కానీ. అయితే ఏంటంటే ఇప్పుడు నేను మళ్ళీ లెసన్ చెప్పడం స్టార్ట్ చేస్తాను అనమాట. ఓన్ స్టార్లో భయపడరు కదా. సో వీనస్ ఓన్ స్టార్లో ఉండడం వల్ల అది సన్ స్టార్లో ఉన్నట్టు ఫాలో అవుతాడు. సన్ వ్యయంలో ఉన్నాడు కాబట్టి వ్యయాన్ని ఫాలో అవుతున్నాడు అనమాట. దశమాధిపతి వ్యయానికి కనెక్ట్ అయ్యాడు. ఓకే. తర్వాత నెక్స్ట్ మూన్ వ్యయాధిపతి సెకండ్ లో ఉన్నాడు కదా, అర్థమైందా? సో మళ్ళీ దాన్ని ఎవరిని ఫాలో అవుతున్నాడు? మెర్క్యూరీని ఫాలో అవుతున్నాడు. మెర్క్యూరీ ఎవరిని ఫాలో అవుతున్నాడు? విత్ వీనస్ లీడింగ్ కదా ఓన్ స్టార్ లో ఉండడం వల్ల. మళ్ళీ వ్యయాధిపతి ఫాలోయింగ్ ద దశమాధిపతి, అంటే దశమాధిపతి వ్యయాన్ని, వ్యయాధిపతి దశమాధిపతిని ఫాలో అవుతున్నాయి కదా. ఇదంతా మనం ఫారెన్ జాబ్ కాంబినేషన్సే అనమాట. మీరు పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా కూడా దూరంగా వెళ్ళేదానికి కాంబినేషన్స్ అయితే పనిచేస్తున్నాయి, అర్థమైందా? ఓకే. రైట్. తర్వాత నెక్స్ట్ చూద్దాం. నేను 7:35 అనుకుంటున్నానండి, అర్థమైందా? ఓకే. సో కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది. ముందుకు వెళ్దాం, ఎట్లా అనేది అడగండి. సో మీరు పుట్టినప్పుడు అయితే 10th హౌస్ మూన్తో ట్రైన్ ఉంది కాబట్టి, ఫ్యామిలీ వాట్ ఎవర్ సిచ్యువేషన్ మూన్ ప్లెజెంట్గా ఉన్నాడు కాబట్టి నేను మంచి కుటుంబం, మంచి సిచ్యువేషను, పాజిటివ్ చెప్తా. మళ్ళీ ట్రిగర్ అయినప్పుడు, నెగిటివ్గా ట్రిగర్ అయినప్పుడు చెప్తా ఖచ్చితంగా. మీరు చూడండి, 2002కి మీకు 5-6 ఏళ్ల వయసు ఉంది, అక్కడ ట్రిగర్ పాయింట్ అవుతుంది. మిక్స్డ్ ఆస్పెక్ట్, అది భయపడిన అవసరం లేదు కానీ. బట్ అక్కడ కేతు బుక్తో వచ్చింది అనమాట చంద్రుల్లో, అది కొంచెం సరిగ్గా లేదు. అక్కడ ఏదేమైనా కానీ కొంత ఛాలెంజ్ అనేది పని చేయకుండా ఉండదన్నమాట. 5-6 ఏళ్ళు ఏమన్నా తెలుసా తెలీదా? తెలుసండి. నేను యాక్చువల్లీ ఫస్ట్ క్లాస్కి నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వదిలేసి నేను మా పెద్దమ్మ దగ్గర ఉండాల్సి వచ్చింది. అంటే అనంతపూర్లో చదువుకోవడానికి వెళ్ళాను, విలేజ్లో కాకుండా దూరంగా వెళ్ళాడు. ఓకే. రైట్. ఇక్కడ ఒకసారి ఫాదర్ హెల్త్ డిస్టర్బెన్స్, లేదంటే డిస్టెన్స్, ఇలా ఏదో ఒకటి ఆపరేట్ అవుద్ది అనమాట. ఓకే, ఇప్పుడు అవే వెళ్ళాల్సి వచ్చింది కదా, రీజన్ ఏమైనా కానీ. తర్వాత నెక్స్ట్ ఇక తర్వాత ముందుకు పోదాం ఇక. ఓకే, ఏమీ ఆస్పెక్ట్ లేదు కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్ నడుస్తూ ఉంది అంతే. మళ్ళీ కూడా డిఫికల్టీ ఆస్పెక్ట్ వస్తుంది.
2007లో మీరు ఎక్కడుంటే అక్కడ ఆ సిచ్యువేషన్లో అనుకున్నట్టుగా లేదు మళ్ళీ ఆస్పెక్ట్, ఓకేనా. సో అప్పుడు మీకు మళ్ళీ గురుభుక్తి జరుగుతోంది. గురువు నక్షత్రాన్ని కేతు మాత్రమే ఆక్యుపై చేసి సప్తమంలో ఉన్నాడు కదా. అప్పుడు పేరెంట్స్ రిలేషన్షిప్ ఎట్లా ఉంది, ఎందుకంటే ఫ్యామిలీ అనేది బాగానే ఉన్నప్పటికీ బుధుడు మళ్ళీ వక్రిచ్చేసాడు కాబట్టి కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్ రిజల్ట్స్ చెప్తున్నాను అనమాట. 2007-8లో మళ్ళీ అక్కడ అనుకున్నట్టుగా లేదనమాట, ఎందుకంటే సాటర్న్ వస్తున్నాడు. సో సాటర్న్ 6th and 8th లార్డ్స్ ఎక్స్చేంజ్ ఉంది, ట్విస్ట్ అండ్ టర్న్స్. మళ్ళీ నెగిటివ్ చెప్తా, పని చేసిందా లేదా. అది యాక్చువల్లీ ఏమైందంటే మేము అనంతపురం చదువుతున్నప్పుడు నేను మళ్ళీ తిరిగి మా ఊరికి రావడానికి జరిగాయి కానీ బట్ నేను 1 year తర్వాత వచ్చానండి. అప్పుడైతే కొంచెం డిస్టర్బెన్స్ ఉండింది, అంటే రావాలా వద్దా అన్నట్టు. కానీ 1 year తర్వాత వచ్చాను. ఫ్యామిలీలో కూడా వర్క్, మనీ ఫ్లో, వీటిలో డెసిషన్ లేదంటే కొంచెం లైట్ డిస్టర్బెన్స్ నాకు అంత గుర్తులేదు, బట్ డిస్టర్బెన్స్ అయితే ఫాదర్ ఉంది. అప్పుడు ఏం చేసేవాళ్ళు? పొలిటీషియన్ అండ్ ఇక్కడ కాంట్రాక్ట్స్ అవన్నీ చేసేవాళ్ళండి. అండ్ మెయిన్ గా బేస్ అయితే అగ్రికల్చర్ అండి. ఓకే, పొలిటీషియన్ అంటే ఏ లెవెల్, ఎమ్మెల్యే అట్లా ఎట్లున్నారు? ఎంపీటీసీ ఎంపీటీసీలో ఉన్నారు. అప్పుడు ఎలక్ట్ అయ్యి గెలిచారు కూడా. గెలిచారు, ఓకే రైట్. ఐ థింక్ అప్పుడు మీరు చెప్తున్న 27-8 అది కొంచెం అప్పుడు ఐ థింక్ అప్పుడు గెలిచి 2 years అయినట్టుంది. అండ్ అప్పుడు అయిపోయే టెన్యూర్ అయిపోయే టైం అనుకుంటా 1-2 years లో. అయిపోతుంది అంటే ఎక్స్టెండ్ అవ్వట్లేదా నెక్స్ట్ టర్మ్ కి? నెక్స్ట్ మళ్ళీ ఏమీ ఇంకా నిల్చోలేదండి, అక్కడికి అయిపోయింది. ఇంకా అప్పటికి అయిపోయింది, ఇక వెళ్ళేదానికి ఉండదు, ముందుకు వెళ్ళేదానికి ఉండదు. ఓకే, లేదండి. తర్వాత ఇక సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్ జరుగుతూ ఉంది 8-9. ఇప్పుడు ఏంటంటే మెర్క్యూరీ వక్రిచ్చిన మీకు లగ్నం మీద ఉన్నాడు. తర్వాత మెర్క్యూరీ స్టార్లో ఇప్పుడు 2 గ్రహాలు ఉన్నాయి కాబట్టి మెర్క్యూరీ స్టార్ వీనస్ ఇస్తాడనమాట. వీనస్ ఏంటిదంటే ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్ చేసి సెల్ఫ్ ఎఫర్ట్ స్టడీ అనమాట. మిరాక్యులస్ రిజల్ట్ చెప్పను కానీ మామూలుగా మీరు చదువుకుంటారు 9-10 అట్లా అనమాట. ఓకే, మళ్ళీ 11లో కొంచెం మళ్ళీ ఇబ్బంది చెప్తా. 10th house సెక్స్టై విత్ సాటర్న్ జరుగుతుంది, అది రివర్సల్ ఆస్పెక్ట్. తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు డిఫరెంట్ ఎడ్యుకేషన్ని చూజ్ చేసేదానికి డిఫరెంట్గా వెళ్ళేదానికి కారణం అవుతుంది. కానీ ఫస్ట్ ఇక్కడ ఇబ్బంది ఫ్యామిలీ హెల్త్ కానీ, ప్రొఫెషన్ కానీ, ఫాదర్ వర్క్ కానీ అనుకున్నట్టుగా ఎగ్జిక్యూట్ కాకపోవడం కానీ. ఎందుకంటే సన్ భుక్తి జరుగుతూ ఉంది మార్స్లో, సన్కి రెట్రో మెర్క్యూరీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, సన్ స్టార్లో రాహు కూడా ఉన్నాడు అనమాట. సో అక్కడ కొంచెం ట్విస్ట్ అనమాట. సో అనుకున్నట్టుగా లేదు, పనిచేసిందా లేదా. నా ఎడ్యుకేషన్ పరంగా అయితే ఎవ్రీథింగ్ వాజ్ ఆల్ రైట్ అండి. కానీ మా డాడీకి అప్పుడు కొంచెం లాసెస్ రావడం కానీ, అప్పుడు లిక్కర్ షాప్స్ లో కొంచెం అంతా పోగొట్టుకోవడం సంథింగ్ అలా అయితే వచ్చింది మా డాడీ. నెగిటివ్ పని చేసింది చూసారా, బిజినెస్ లేదంటే ఒకసారి పేరెంట్స్ రిలేషన్షిప్ ఒకటి కాదు ఒకటి. అవును, అప్పుడు కొంచెం డిస్టర్బ్డ్ అయిందండి, వాళ్ళిద్దరి మధ్య కూడా డిస్టర్బెన్స్ పనిచేసింది. ఓకే, తర్వాత మీకు మంచి ఇంప్రూవ్మెంట్ జ్ఞానోదయం లాంటిది అనుకోండి. 2013లో మీరు ఇక చదవాలి, నేను ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో చెయ్యాలి అనేది మీకు ఒక సంకల్పం బిల్డ్ అయ్యేదానికి ఖచ్చితంగా అవకాశం ఇస్తుంది. ఇవన్నీ హార్ష్ ఆస్పెక్ట్స్ వచ్చాయి 2013 వరకు. ఎమోషనల్, ఫ్రెండ్స్, రిలేషన్షిప్ ఏదైనా కానీ మనం ఇట్లా ఫ్రెండ్స్ బుల్లింగ్ ఇట్లా అనుకూలంగా చెప్పమన్నమాట. ఈ 13 తర్వాత పెరుగుద్ది మీకు అట్లా ఇబ్బంది అయ్యి తర్వాత 13లో మళ్ళీ వేరే దూరం ప్లేస్కి వెళ్ళడమో లేదంటే ప్రోగ్రెస్ రావడమో అట్లా పనిచేసిందా లేదా. ఫ్రెండ్స్ది బుల్లింగ్ అంత ఏం లేదు కానండి, బట్ నేను 2013లో ఆల్ ఆఫ్ ఏ సడన్ నేను ముందే ఎంపీసీ తీసుకుందాం అనుకున్నదాన్ని సడన్ గా నేను ఇట్లా బైపీసీ తీసుకున్నాను. సో నేను అప్పుడు దూరంగా హైదరాబాద్ వెళ్ళాల్సి ఉపయోగపడుతుందని చెప్తాను, మీరు ముందుకు వెళ్తారని చెప్తాను అట్లా అనమాట. అర్థమైందా? అంటే ఇక్కడ నుంచి మీకు టర్నింగ్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఈ టర్నింగ్ పాయింట్ ఇక మళ్ళీ వచ్చేయన్నీ చిన్న చిన్నవి ఉంటాయి తప్ప మీరు బ్రేక్ అయిపోతారు, ఇక మీరు ఆగిపోతారు అనేది కాదంటే మీరు బైపీసీ అంటే మెడికల్ లైన్ వెళ్దామనే కదా బైపీసీ తీసుకునేది. సో అటు లైన్కి మీకు సపోర్టివ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు రాహుదశ జరుగుతూ ఉంది, ఏది 2012-11 డిసెంబర్ నుంచి. కానీ రాహు స్టార్లో ఎవరున్నారు? ఎవరు లేరు. రాహు స్టార్లో ఎవరు? సన్ను వ్యానికి కనెక్ట్ అయ్యిండు. అంటే ఇది ఫ్యామిలీ అటు సైడు ఇక వాళ్ళ చాట్లను బట్టి కానీ బట్ మీ వరకు చెప్తా. కానీ దశాలాడు వ్యానికి కనెక్ట్ అవ్వడం నాకు నచ్చలేదనమాట. కానీ ఇక్కడ ప్రోగ్రెషన్స్ కొంత అయితే హెల్ప్ చేస్తే దీనివల్ల ఏంటిదనంటే ఏదో బ్రేక్స్ అనేవి చూద్దాం వచ్చినప్పుడు ఒక 5 ఏళ్ళ తర్వాత. మళ్ళీ ఇప్పుడైతే చదువుకుంటారు సిన్సియర్ స్టూడెంట్ 14-15 అవన్నీ బాగానే పోతూ ఉన్నాయి. ఓకే, ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే 19-20 మధ్యలో సన్ 10th house స్క్వేర్ ఇస్తున్నాడు, అనుకున్నట్టు లేదనమాట. ఇక్కడ వరకు బాగా సాగింది అని చెప్పాను, బాగా సాగిందని చెప్పినట్టుగా పనిచేసిందా లేదా. అప్పటి వరకు నాకు ఇంకా ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ వచ్చింది, గవర్నమెంట్ కాలేజ్లో మంచి కాలేజ్లో వచ్చింది, అంతా అయింది. 2020లో మా ఫాదర్కి స్ట్రోక్ వచ్చిందండి కోవిడ్ టైంలో. 19 ఆగస్టు 20 ఆగస్ట్ కదా. సో అక్కడ బాగాలేదు చూసారా. మీ బర్త్ 20 సెప్టెంబర్ 7:35 అండి, ఫిక్స్ అయిపోండి. మీకు మంచిగా నేను రెక్టిఫై చేసి పెట్టాను. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. రివ్యూ రాయండి మరి ఎట్లా అనిపించిందో. సరే, తర్వాత నెక్స్ట్ బాగాలేదు మరి అక్కడ మరి సర్వైవ్ అయ్యారా మళ్ళీ ఛాన్స్ మళ్ళీ
మా డ్యాడీ మరి రికవర్ అయ్యారు. బట్ కానీ అప్పుడు కొంచెం బాగా బాగా లోగా బాగా ఫీల్ అయ్యాను ఎక్స్ట్రీమే అయితా నేనైతే. ఉంది. ఇక గాడ్స్ గ్రేస్ మిగిలినయన్నీ వాళ్ళ చార్ట్‌ని బట్టి ఉంటుంది. అన్నీ అనుగుణంగా వచ్చేసాయి కానీ, మనీ కానీ, ఆ హాస్పిటల్ అంతా బాగుంది. బట్ నేను కొంచెం బాగా లో అయ్యాను. ఒక 2020 సెప్టెంబర్ టు కొన్ని 2, 3 మంత్స్ బాగా లో అయ్యి, మళ్ళీ తర్వాత బౌన్స్ బ్యాక్ ఫాదర్ అయ్యి నేను దాని మళ్ళీ గురించేనా ఇంకా వేరే విషయాలు గూడా లో నో అయ్యేసేసి అండి. ఫాదర్ దాని గురించి అంతే. హెల్త్ ఓకే. సడెన్‌గా రైట్. ఇలా రైట్. చాలా హెల్తీ చాలా పర్సన్. చాలా బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగింది. సో, యూ ఆర్ సో కనెక్టెడ్ టు ఫాదర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే సన్ ఈజ్ ఆల్సో గివింగ్ స్క్వేర్ గదా! మీకు ఇంపాక్ట్ అవుతుంది గదా! అట్లా అనమాట. ఓకే. దాని తర్వాత మరి మీకు ఈగో గూడా ఉందా? పనిచేస్తుందా? కానీ బయటకేమి ఉండదండి. ఐ వాస్ ఓకే. వెరీ స్వీట్ పర్సన్. నేను ఏమి ఎక్స్‌ప్రెసివ్ ఈగో చూపించను. కాదంటారు. ఆ! సో, లేదండి. రైట్. మనసులో రైట్. పెట్టుకుంటా అంతేగాని నేను బయట వాళ్ళతో కామ్‌గానే ఉంటా. ఓకే. వదిలేస్తాను. రైట్. రైట్. మీకు డామినెంట్ యాస్పెక్ట్స్ తక్కువే ఉన్నాయిలే. వీనస్ ఉండడం వల్ల గూడా మీకేంటంటే అది కనిపిచ్చదనమాట. కమ్యూనికేషన్‌లో కనిపిచ్చదు. తర్వాత యాహ్! మీకు 21, 22లో మళ్ళీ ట్విస్ట్ అండ్ టర్న్‌తో మీకు ఎడ్యుకేషన్ అర్థమైందా? ఇప్పుడు ఒక చదువు చదివితేనో ఒక బ్రాంచ్ మారడమో, లేదంటే ట్విస్ట్ అండ్ టర్న్ చేసి మనం ఇంకో డిఫరెంట్‌గా ట్రై చేయడమో, ఇట్లాంటియన్నీ ట్విస్ట్ అండ్ టర్న్స్ చేస్తాయన్నమాట. పని చేసాయా? అప్పుడు 2022 నా గ్రాడ్యుయేషన్ అండి. 2021 నా ఇంటర్న్‌షిప్ ఉండింది. యాక్చువల్లీ నేను అప్పుడు గ్రాడ్యుయేషన్ తర్వాత నేను కోచింగ్‌కి వెళ్ళాల్సింది హైదరాబాద్‌కి. కానీ ఎందుకో ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఎందుకు అన్నట్టు నేను ఇంట్లో ప్రిపేర్ అవుదాం అన్నట్టు తీసుకున్నా. దట్ వాస్ ద బిగ్గెస్ట్ డంబెస్ట్ డెసిషన్ ఇన్ మై లైఫ్ అండి. అది కొంచెం సరిగ్గా అవ్వలేదు. నా ప్రిపరేషన్ సరిగ్గా ఓకే. అన్నీ వచ్చి అక్కడి నుంచి ఇంకా నా డ్రాబ్యాక్ స్టార్ట్ అండి ఇంకా. అది మెర్క్యూరీ 10th హౌస్‌కి రివర్సల్ స్క్వేర్ యాస్పెక్ట్ ఇచ్చాడు. 2023 అని చెప్పండి. 2023 స్టార్టింగ్ అని అట్లా కూడా చెప్పొచ్చు. చెప్పకూడదు. 2022 ఆగస్ట్ నుంచి 23 ఆగస్ట్ వరకు కదా అప్పటి క్యాలెండర్ నుంచే ఇయర్. నేను ఇంట్లోనే ఉన్నా. అప్పటి నుంచి అనుకోండి ఇంకా. యాహ్! యాహ్! ఇంకోటి నెక్స్ట్ ఇయర్ చూడండి. ప్రోగ్రెసివ్ వీనస్ సాటర్న్‌కి అపోజిషన్ ఇచ్చాడు. సాటిస్ఫాక్షన్ ఇష్యూస్ అట్లాంటియన్నీ ఇస్తా ఉంటాయన్నమాట. రిజల్ట్స్ రావచ్చు. మీరు ఎగ్జామ్స్ రాయొచ్చు. అయన్నీ చేయొచ్చు. కేతువు కొంచెం హోప్ అయితే ఉండింది. సరే నెక్స్ట్ టైమ్ ట్రై చేద్దామని కొంచెం పాజిటివ్‌గానే వెళ్ళింది 2023లో. ఇంకా తర్వాత నుంచి పెద్దగా ఏం లేదండి. అంటే డ్రాప్ లైక్ అయిపోయింది మీరన్నట్టు. డ్రాప్ యాహ్! డ్రాప్ అవ్వడానికి కేతు భుక్తి జరుగుతా ఉంది. కేతు స్టార్‌లో మెర్క్యూరీ ఉన్నాడు. బట్ కాకపోతే అది రెట్రో రివర్సల్ అనమాట. ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇచ్చిందనుకో, ఫ్యామిలీ హెల్త్ ఇవన్నీ ట్రబులిటిక్‌గా ఇస్తుందనమాట. లేదా ఇయన్నీ బాగున్నాయి అనుకో, ఇది కొంచెం లో అవుతుంటుందనమాట. ఒకటి ఇస్తే ఒకటి ఇవ్వదనమాట. అలాంటి ఒక యాహ్! ఆస్పెక్ట్ అవును. టైం అనమాట. తర్వాత నెక్స్ట్ ఆస్పెక్ట్ అంటే సన్ నేను చెప్పా కదా! సన్ 10th హౌస్ స్క్వేర్ అయిన తర్వాత ట్విస్ట్ తీసుకొని మళ్ళీ మెర్క్యూరీ స్క్వేర్ అయినప్పుడు కూడా పనిచేసింది. స్లో అయింది. బట్ స్టిల్ మీరు చేయగలుగుతారండి. మీరు మరి డిస్కంటిన్యూ మూడ్‌లో ఏమి నేను ఎస్టిమేట్ లేదండి. చేయను. యాహ్! ఓకే. మీరు జాబ్ చేస్తా కంటిన్యూస్‌గా చదువుతూ ఉండండి అవును. సైమల్టేనియస్‌గా. అవును. అవును. ఎందుకంటే రివర్సల్ ఆస్పెక్ట్ సాటిస్ఫాక్షను మనం అనుకున్నట్టుగా జరగదు గానీ ఉండేది కాదండి. సాగుద్ది. యాహ్! అర్థమైందా? అవును. అట్లా అనమాట. సో, పెళ్ళయిందన్నారు గదా! సో, యాహ్! ఇప్పుడు వీనస్ భుక్తిలోనే పెళ్ళయిందని అన్నారనమాట. ఓకే. అంటే హ్మ్. హ్మ్. 2026, 25 ఎండింగు, 26 స్టార్టింగా? ఎప్పుడయింది పెళ్ళి? పెళ్లి అయితే ఫెబ్ 2026 ఫెబ్ మొన్ననే 26థ్ అయింది. అయింది. మొన్న ఓకే. అయింది. కానీ రైట్. మేము మీట్ అయింది అదంతా కూడా ఐ థింక్ జూన్, జూలై, ఆగస్ట్ ఆ టైంలోనండి. అప్పటి నుంచి మాట్లాడుతా మీట్ అయ్యాం. తను యూఎస్ నుంచి రావటం. సో, ఓకే. అట్లా. అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజా ఇది? అరేంజ్ మ్యారేజ్ అరేంజ్డ్ అండి. మ్యారేజ్. ఓకే. బానే ఉంది. ఇప్పుడు బ్యాడ్ ఆస్పెక్ట్ ఏం లేదు కాబట్టి నెగెటివ్ ఏమీ చెప్పట్లేదనమాట. ఓకే. సో, రిలేషన్‌షిప్, ఫ్రెండ్‌షిప్ అన్నీ బానే ఉంటాయి. కాకపోతే ఏందనంటే ఇక్కడ సప్తమంలో ఉన్న కేతుకి వక్రత దోషం వచ్చింది. దీనికి క్యాన్సిలేషన్ ఆ! లేదు గదా! మీకు లేదు. గూడా అవును. తెలుసు. సో, కాబట్టి ఆ! సప్తమాధిపతికి వక్రత దోషం వచ్చింది. కాబట్టి ఏంటిది? ఇప్పుడు మీరు ఎళ్ళాలని అనుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు హ్మ్. అక్కడికెళ్లారు. ఓకే. ఆయన మళ్ళీ హ్మ్. ఇక్కడికొచ్చారు. లేదు మీరు అక్కడ జాబ్ చేస్తే అక్కడ స్టక్ అయ్యారనుకో, అప్పుడు డిస్టెన్స్ ఆపరేట్ అవుద్దిగా. అర్థమైందా? అదే భయముందండి. ఎట్లాంటి యాహ్! ఏదైనా జరిగేదానికి ట్విస్ట్ అవకాశం ఉంది. ఎందుకంటే పాజిటివ్ టైంలో జరిగినప్పుడు గుడ్ స్క్రీన్ ప్లేలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. గుడ్ స్క్రీన్ ప్లేలో అంటే రిలేషన్‌షిప్ డిస్టర్బెన్స్ రాకుండా మనం కమ్యూనికేషన్ గ్యాప్, ఈగో అది ఇది చెప్పా కదా! చూపించలేదన్నాను ఆ! కదా! ఇప్పుడు దొరికాడు కదా! అవును. చూపించొచ్చు. అదనమాట. సో, అది. సరే గానీ ఇప్పటిదాకా చెప్పింది 10కి 2, హ్మ్. 3 సరిపోయినాయా? ఒక 8 మార్కులు దాటామా రిలేటివ్‌గా? నో అండి. నాకు ఇప్పటివరకైతే అన్నీ టాలీ అయ్యాయి. సో, నా ప్రకారంగా నేనైతే 10కి 10 ఇస్తా. సర్లే 9 8 వేసుకుందాము. పాస్ అయితే హ్మ్. అయ్యాం. సరే ఓకే. ఓకే. యాహ్! ఇప్పుడు మీకు టైము, చదువు అంతా మంచిగా సాగింది. మధ్యలో కొంచెం డ్రాప్ అయింది. బట్ స్టిల్ ఓకే. ఎందుకంటే అంతకుముందు ఫండమెంటల్స్ అయన్నీ మేజర్‌గా బాగున్నాయి కదా! ఏదో స్పెషలైజేషన్ దగ్గర అక్కడ కొంచెం స్లో అయినాయి ఆ! అనమాట. ఓకే. అవును. అవును. సరే ఇప్పుడు వ్యయానికి కనెక్ట్ అయ్యాడు. తర్వాత సన్ బుక్తి వస్తుంది. అవునా? సన్ బుక్తి అవునండి. సన్ స్టార్‌ని మరి రాహు ఆక్యుపై చేశాడు. పర్వాలేదు. ఇప్పుడు వెళ్తున్నారు కరెక్టే గానీ ఇప్పుడు హ్మ్. చూడండి పర్ఫెక్ట్‌గా ఇప్పుడు వెళ్ళే టైంకి ఆ! 26 ఆగస్టు ప్రోగ్రెసివ్ 10th హౌస్ మెర్క్యూరీతో సెక్స్టైల్ ఇస్తుంది. ఓకే. ఆ! అది ఆ! రెట్రో రివర్సల్ ఆస్పెక్ట్ నెగెటివ్. మనం అనుకున్నట్టుగా తీసుకోలేమన్నమాట. ఓకే. అంటే ఓకే. ఏదో ప్రయాణం ముందుకి, వెనక్కి హ్మ్. ఇట్లాంటిది ఏదో ఉందన్నమాట. ఓకే.
మనకి కొంచెం ఇక్కడ డిలే ఉందండి. ఓకేనా? సో నేను యాజ్ ఇట్ ఈస్గా చెప్తా, తెలుసు కదా మిమ్మల్ని ఏమి ఇంప్రెస్ యా చేయడం యా కదా. షూర్ అండి. సన్ను మార్స్తో స్క్వేర్ అవుతున్నాడు. ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సన్తో స్క్వేర్ అవుతుంది. మీరు కూడా కొంచెం నేర్చుకుంటున్నట్టున్నారు కదా, వచ్చేసినట్టున్నాయి కదా అవునండి. ప్రోగ్రెషన్స్. కొంచెం అండి. ఓకే. సో వెస్టర్న్ ప్రోగ్రెషన్స్ నాకు అంత రాదండి. వేదిక్ అయితే అంతవరకు నేర్చుకుని నాకు వెస్టర్న్ సరిగ్గా అర్థం కాదని సో నేను ఓకే అండి. వింటున్నాను ఎందుకో వేదిక స్లోగా. అర్థమైన వాళ్ళకి వెస్ట్రన్ అర్థం అవ్వట్లేదు, వెస్ట్రన్ అర్థమైన వాళ్ళకి వేదిక అర్థం కావట్లేదు. నాకెందుకు అలా రెండు అండ్ నేను ఎక్కువ అర్థమైనాయి. కూడా ఏం కాన్సన్ట్రేట్ చేయట్లేదండి. నా ఫ్రీ టైమ్‌లో నాకు ఎందుకో కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. మీరు గ్రేట్ అండి. మీరు చూస్తున్నాను. మీరు అంత టైం చదువుతూ మళ్ళీ దీన్ని పట్టుకోవడం అంటే చాలా అది అనమాట. ఎక్కువేం చూడట్లేదులెండి. బట్ నాకు ఏదో నా ఇంట్రెస్ట్ కొద్దీ అట్లా చూస్తా నైస్ ఉంటాను. నైస్ నైస్ అండి, నైస్. సో ఇప్పుడైతే ఆస్పెక్ట్ ఎక్స్పెక్టెడ్గా లేదు కాబట్టి ఏంటంటే ఇట్లా జరుగుతున్నప్పుడు మేము ఏం చెప్తా ఉంటామంటే, ఒక్కోసారి నీకు సంతానానికి ముందుకు తీసుకుపోవడానికి డిలే అవుతూ ఉంటుంది, లేదంటే నేను సంతానం మెల్లగా కెరియర్ సెట్ అయినాక ప్లాన్ చేసుకుంటామండి అని చెప్తా ఉంటారు. ఇలా రకరకాలుగా చెప్తా ఉంటారు అనమాట. ఓకే, లేదంటే మీకు అండర్స్టాండింగ్ ఇష్యూసా, లేదంటే మీ ఆయన టైం ఇవ్వట్లేదనా, లేదంటే మీరు మీ ఆయనకి టైం ఇవ్వట్లేదా, ఇట్లా ఏదో ఒకటి చెప్పకుండా ఉండను అనమాట. ఎందుకంటే 10th హౌస్ సెక్స్టైల్ మెర్క్యూరీ కుటుంబాధిపతి డిస్టర్బ్ అయ్యాడు కదా, మరి కుటుంబ స్థానం అంటే కుటుంబం ఎక్స్పాన్షన్కి ఇష్యూస్ కదా. కాబట్టి ఇప్పుడు పెళ్ళి అయింది కాబట్టి సంతానానికి ఎక్స్పాన్షనా, లేదంటే మళ్ళీ ఫాదర్ హెల్తా, ఏదో ఒకటి ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఇది మనం వెళ్ళినా కానీ మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఒక ఇయర్ గ్యాప్ తీసుకుని మళ్ళీ వెళ్ళడం, ఇట్లాంటిది ఏదో జరగచ్చు. నేను చెప్పానని మీరు ఆపుకోవాల్సిన అవసరం లేదు. లేదండి. ఇది నాకు ఒక కొంచెం ఇన్సైట్ టాలీ అంతే. అవుతా ఉంది. ఇప్పుడు ఏమైందంటే లైక్ ఇప్పుడు నేను ఎలాగో ఇప్పుడు నేను యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ ఉన్నాను కాబట్టి మేబీ ఇవన్నీ డిలే అవ్వచ్చు మీరన్నట్టు. నేను 2027 సైకిల్‌కి ట్రై చేస్తున్నానండి. అంటే ఆ ఇయర్ నేను అప్లై చేస్తున్నాను ఆ జాబ్‌కి. అంటే డైరెక్ట్గా 2027 మీరు అక్కడ ఎడ్యుకేషన్ విత్ జాబ్ లాగా అప్లై చేస్తారా వెళ్ళక ముందే? లేదండి. అది యాక్చువల్లీ ఒక పెద్ద ప్రాసెస్ ఉంటదండి యూఎస్ఎంఎల్‌ది. సో, మనము ఆ స్టెప్స్ క్లియర్ చేసుకొని, ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి, అదంతా మనం అప్లికేషన్ ప్రాసెస్ పెడతాము. అప్లికేషన్ ప్రాసెస్ నేను 2027 సెప్టెంబర్‌లో పెడదాం అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు డిపెండెంట్గా వెళ్ళట్లేదా అయితే? ఇప్పుడు నేను డిపెండెంట్‌గానే వెళ్తానండి. వెళ్ళి అక్కడ మీన్‌వైల్ నేను ఇదంతా ప్రాసెస్ ఆహా, చేసుకోవాలి. ఓకే ఓకే, వర్క్ చేయడానికి ఏం లేదండి నాకక్కడ. అర్థమైంది సో, అర్థమైంది అర్థమైంది. చెయ్యను కూడా సరే నేను. వెళ్ళండి కానీ, బట్ ఎక్స్పెక్టేషన్ ఏమి పెట్టుకోకండి, ఎందుకంటే ఇది స్లో డౌన్. యాక్చువల్లీ నా ప్లాన్ ఏంటంటే 2026 సెప్టెంబర్‌కి అప్లై చేద్దామని అనుకున్నాను. బట్ మీ కానీ అప్లై బికాస్ ఆఫ్ చేయడం దిస్ గురించి చెప్పట్లేదు, అసలు మీ ప్రయాణం గురించే చెప్తున్నా నేను. ఆ! అర్థమైందా? ఓకే. మీరు ఓకే. అప్లై చేయడం తర్వాత అక్కడ ఉంటే అప్పుడు సంగతి కదా అది. అర్థమైందా? అవునవును. అక్కడ ఉండడానికి కుదురుద్దా లేదా అనే దాని గురించే మాట్లాడేది. మీరు వెళ్ళి ఒకసారి తిరిగి వచ్చి మళ్ళీ వెళ్ళడం లాంటిది జరిగేదానికి అవకాశం ఉందని నాకు అంచనా. అర్థమైందా? ఓకే. ఎందుకంటే ఓకే. ఆస్పెక్ట్ అనుకూలంగా వెళ్ళట్లేదు అన్నప్పుడు ఒక్కోసారి అలా ట్విస్ట్ జరుగుతుంది. ఓకే, ఓకే. ఓకే. ఫారెన్ ఉంది కానీ ప్రస్తుతానికి అంత ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఉంది కాబట్టి వెస్టర్న్ వెళ్ళడం, టర్న్స్. అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, అట్లా ఓకే. పోస్ట్ పోన్ అవడం ఇట్లాంటివి జరిగేదానికి అవకాశాలు ఉన్నాయి అన్నమాట. ఓకే, ఓకే. ఇది స్లో అవుతుంది. ఓకే, స్లో అవుతుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి, మీ ప్రయత్నం మీరు చేసుకోండి. ఎందుకంటే 2029లో కూడా మళ్ళీ ప్రోగ్రెసివ్ వీనస్ మార్స్ని కంజైన్ చేస్తున్నాడు, అది ఎక్స్పెక్టెడ్ కాదు. సరే అది పోయింది బాబు అనగానే ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ మూన్ జరుగుతోంది, అది కూడా మంచిది కాదు. ఇవన్నీ ఎక్స్పెక్టెడ్గా లేవంటే ఇప్పుడు మీరు చదువుకున్న చదువు వేస్ట్ అయిపోద్దని కాదు, కాకపోతే ఓకే. ఇప్పుడు కొంతమందికి ఒక్కొక్కరికి రిలేటివ్ అనమాట. ఇప్పుడు నాకు జాబ్ ఉంది కానీ అనుకున్నంత సాటిస్ఫాక్షన్ లేదు, లేదంటే నేను అనుకున్న లెవెల్లో లేదు, నేను ఎందుకు చేయలేకపోతున్నాను, అనుకున్న లెవెల్లో నాకు ఎక్స్పెక్టెడ్గా బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదు, అట్లాంటివన్నీ పనిచేస్తాయి. నెక్స్ట్ గురుదశ. గురు స్టార్లో ఎవరున్నారు? కేతు ఉన్నాడు. కేతు ఈజ్ లీడింగ్ అనమాట 7th హౌస్. సో ఆస్పెక్ట్స్ వెయిటింగ్ అనమాట, ఏదన్నా ఇస్తుందా అనే దానికోసం ఓకే. చూస్తున్నాను. సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లోనే జరుగుతూ ఉంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ చాలా వరకు ఫ్రీ అయింది చార్టు బై 31 అనమాట. ఓకే, 31 తర్వాత ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ వీనస్ సెక్స్టైల్ ఇచ్చాడు కాబట్టి ఎంతో కొంత బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, నాకు ఎందుకో ఎంతో కొంత ఎక్సెప్షన్ ఉంది గురువుకి, కానీ గురు స్టార్లో ఉన్నది పంచమాధిపతి నక్షత్రాన్ని కేతు. ఓకే, కాబట్టి చైల్డ్ ప్రోగ్రెసింగ్ డిలే కానీ లేదంటే ఇట్లా ముందుకు వెనక్కి కావడం కానీ ఏదో పనిచేస్తుంది. వర్క్ అయితే చేయగలుగుతారండి మీరు, వర్క్ చేయడానికి అయితే ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అక్కడ గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం అంటే ఇప్పుడు నేను రెసిడెన్సీ గవర్నమెంట్ జాబ్. సరే, ఫస్ట్ అయితే జాబ్ వచ్చాక గవర్నమెంట్ జాబ్ చూద్దాం. ఆగండి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఆస్పెక్ట్స్ ఏమీ లేవు, స్లోగా వెళ్ళింది, పర్లేదు. ప్రోగ్రెసివ్ వీనస్ ఓకే, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ వెళ్తుందండి 38 వరకు కూడా వెళ్ళింది, అక్కడ కొన్ని బ్రేక్స్.
సో మీరు స్పీడ్గా అనుకుంటే స్పీడ్గా అయ్యేదానికి లేదు ఇక్కడ, అర్థమైందా? ఇప్పుడు ఓకే. గవర్నమెంట్ జాబ్ అంటే ఇప్పుడు 2031 వరకు కూడా ఏమీ లేదు, అవునా? ఓకే. దాని ఓకే. తర్వాత నెక్స్ట్ దశాంశ చూడండి. ఓకే, దశాంశ కనుక చూస్తే హ్మ్. మనం వేసిన టైంకి అటు ఇటు సంధి లగ్నం ఉంది. సరే ధనుర్లగ్నమే తీసుకుంటే రవి లాభంలో ఉన్నాడు. ఓకే, పర్వాలేదు. ఓకే, టైం ఫ్లో చూస్తే గురుదశ జరుగుతుంది. నేను ఎందుకో మీరు ప్రైవేట్గానే చేస్తారనుకుంటున్నానండి, మీరు గవర్నమెంట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఓకే. ప్రైవేట్ క్లినిక్స్‌లోనే పర్వాలేదు. ఓకే. ఓకే అండి. ఏదో ఒకటి 30 తర్వాతనే మీకు అసలైన కెరియర్ అనమాట. ఇప్పుడు ఓకే. మామూలుగా అంటే నాకు ఇన్‌కమ్ వచ్చేది, జాబ్ చేసేదైతే 31 తర్వాతనేనండి? 31 ఇప్పుడు చేయరని కాదు, చేస్తారేమో అదే. కానీ చేస్తా. నేను ఎస్టిమేట్ చేయను మీరు గ్రేట్గా ఉంటుందండి, మీకు అంత సాఫీగా అవునులే. అయిపోద్దని ఎస్టిమేట్ చేయను. స్క్వేర్స్ ఉన్నప్పుడు ఒకసారి ఏదో ఒక లూప్లో ఇరుక్కుంటాం కదా, సిచ్యువేషన్ కదా, అవునవును. అర్థమైందా? యాహ్! సిచ్యువేషన్స్ అన్ని దాటుకున్న తర్వాత నాలెడ్జ్ పోదు కదా, ఎక్స్పీరియన్స్ పోదు కాబట్టి యాహ్! మళ్ళీ వచ్చాక మీకు టైం అనుకూలంగా వచ్చాక ఫ్రీ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మీరు రాహు దశ జరిగితే రాహులో రవి వస్తున్నాడు అనమాట. మరి రవి ఓకే. అనుకూలంగా లేడు కదా, అవునండి. యాహ్! అనుకూలంగా లేడు కాబట్టి అనుకూలంగా చెప్పలేము అనమాట. అది సో 30 తర్వాత ఇప్పుడు సెల్ఫ్ ఎఫర్ట్ చేయండి, రిలేషన్షిప్ని చాలా బ్యాలెన్స్ చేసుకోండి, గమ్మునుండండి, రిలేషన్షిప్ని హార్మోనియస్గా మెయింటైన్ చేసుకోండి, అంతే సింపుల్ అనమాట. ఇది ఇంకో మార్స్ వీనస్ని కూడా ఫాలో అవుతున్నాడు కదా, ఎక్స్పెక్టేషన్ డిజైర్ఫుల్ ఉంటుంది. కానీ సప్తమంలో ఉన్న గ్రహం నక్షత్రాధిపతికి వక్రత్వం ఉంది కదా, అంటే కేతు గురువుని ఫాలో అవుతున్నాడు, గురువు నీచము పంచమాధిపతి అయ్యాడు కాబట్టి సంతానం కోసం డిలే చేస్తుందా, లేదంటే అండర్స్టాండింగ్స్, లేదంటే ఒక్కోసారి డిస్టెన్స్ అటు ఇటు. ఓకే. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు, ఉద్యోగం సాఫ్ట్వేరా లేదంటే అవునండి. మెడికల్? అవును. సాఫ్ట్‌వేర్ అండి. సాఫ్ట్వేర్ అంటే మరి ఆయనకి ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మళ్ళీ నాకు ఇక్కడికి రావాలని అంటే మీరు అక్కడ సెటిల్ అయితే అది ఇబ్బందేగా, అర్థమైందా? ట్రాన్సిషన్ అంతా అవుతూ ఉంటుంది కదా. మళ్ళీ ఆయన ఎత్తుకు వచ్చే వరకు 1 సంవత్సరం పడుతుందా, ఇట్లాంటివి ఏవో ఉంటూ ఉంటాయి అనమాట. అది కంక్లూషన్. అయిపోయింది నా అనాలిసిస్. ఎట్లా అనిపించింది? మంచి చెడు చెప్పాను వదిలేసేసి, నచ్చిందా రాలేదా? యాహ్! అనాలిసిస్ అయితే బాగుందండి. కరెక్ట్‌గానే ఇంకేమన్నా క్వశ్చన్స్ చెప్పారు. ఉన్నాయా? ఇంకో 1 మినిట్లో అడగగలుగుతారా? అంతేనండి. కెరియర్ నేనేమన్నా కొంచెం పీక్స్‌కెళ్ళే అవకాశం ఉందా? నాకైతే కొంచెం బాగా కెరియర్‌లో బాగా ప్రోగ్రెస్ అవును, అవ్వాలని మరి అయితే ఉంది. దశమాధిపతి లగ్నం మీద ఉన్నాడు కాబట్టి మీకు కోరిక ఉంది. కాకపోతే ఈ కోరికకి టైం ఫ్లో తగలాలి కదా, 30 తర్వాత అనమాట. గురుదశ వచ్చాక, ఎందుకంటే గురువు స్టార్లాడు కూడా చంద్రుడు అయ్యాడు, గురు స్టార్లో కేతు ఉన్నాడు, పర్వాలేదు. 6లు ఇండికేట్ చేస్తున్నాయి కదా, 6 సెకండ్ అవి కెరియర్ ఇస్తుంది, చేస్తారు. మీరు గురుదశలో చేస్తారు, ఆహా! ఓకే. చేసేదానికి ఓకే. అవకాశం వస్తుంది. నా కెరియర్ ఎస్టాబ్లిష్‌మెంట్ అక్కడే ఎక్కువ ఉంటదా? లేకపోతే ఇండియాలో ఫారెన్ ఛాన్స్ ఉంటదా? ఉంది, ఫారెన్ ఛాన్స్ ఉంది, అర్థమైందా? ఫారెన్ ఛాన్స్ ఉన్నప్పుడు మీరు ఇక్కడే కూర్చుని ఫారెన్ వాళ్ళతో ఆన్లైన్ కన్సల్టేషన్ ఇస్తారా, అక్కడికి వెళ్తారా అనేది అప్పుడు సందర్భాన్ని బట్టి 30కి వచ్చాక మీకు అర్థమవుతుంది. ఓహ్! ఫారెన్ ఓకే. అయితే మీకు అనుకూలంగానే ఉందండి, అర్థమైందా? మీ చాట్లో నేను ఫారెన్ని అయ్యో నువ్వు అసలు వెళ్ళవమ్మా, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పట్లేదు నేను, అర్థమైందా? ఓకే. ఓకే. అది సంగతి. ఎలా అనిపించింది, నచ్చిందా? బాగుందండి. యాహ్! సరే మరి, ఆల్ ది బెస్ట్, నమస్తే. ఓకే.